మటన్ కొవ్వుతోటి చారు. మటన్ కొవ్వు చారుకు కావాల్సిన పదార్థాలు: మటన్ కొవ్వు 1 కప్పు, జీలకర్ర ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ, కొంచెం మెంతి పొడి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇవి టమాటాలు ఒక 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. చింతపండు రసం, ఆయిల్, టమాటా, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఇక మగ్గింది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, మగ్గింది. ఒక టమాటా, ఒక చిన్న టమాటా చిన్న ముక్కలు వేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం పోపులో కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం 1 స్పూన్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఈ టైంలోనే మనం కొవ్వును వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి, సెమీ మీద పెట్టి. మంచిగా మగ్గిపోయింది, ఉడికింది మంచిగా. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, టమాటా, ఒక 2-3 మిరియాలు కూడా వేసుకోవాలి. ఇష్టం, అది మన ఇష్టం అనమాట, ఆప్షన్ మిరియాలు. ఇప్పుడు ఇందులో కొంచెం అంత చిటికెడంతా మెంతి పొడి వేసుకోవాలి. కొంచెం ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి. మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాం, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఈ పేస్ట్ ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో. ఇప్పుడు మంచిగా ఇట్లా నూనె తేలుతుంది. ఈ నూనె తేలే టైంకు మనం చింతపండు రసం పోయాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. మంచిగా అన్నీ మగ్గిపోయినాయి. టమాటా పేస్ట్, ఇందులోనే ఉప్పు, కారం, జీలకర్ర ధనియాలు కూడా అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఇట్లా ఆయిల్ పైకి తేలే టైంలో మనం చింతపండు రసం తీసి పెట్టుకొని ఇట్లా రసం పోయాలి. ఉప్పు, కారం అన్నీ చూసుకొని
ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఈ టైంలో కలుపుకోవచ్చు. ఉప్పు ఉంది, అన్నీ సరిపోయినాయి. కొంచెం వాటర్ వేస్తున్నా. మనం ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను కొబ్బరి పొడి వేయట్లేదు. కొబ్బరి పొడి వేస్తే ఖరాబ్ అవుతుందని. ఇది ఒక 10 నిమిషాలు మంచిగా మరగాలి. ఇది కొవ్వుతో చేసిన చారు, ఫ్యాట్, మేకపోతు ఫ్యాట్ అన్నమాట. కొవ్వు. కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ చూసి. కొంచెం ఉప్పు వేసుకుందాం. బాగా మసిలింది, రెడీ అయిపోయింది ఫ్యాట్ రసం. బంద్ చేసుకుని చెప్తా. బాగుంటుంది ఇది కూడా చారు. బగారన్నం, మటన్, ఫ్యాట్ చారు. సండే స్పెషల్. ఉగాది తర్వాత సండే స్పెషల్ మాది.